నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి రామకృష్ణ గారు రచించిన పొరుగింటి చాళ్ళకూర అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 2003లో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. చదువుతున్న దినపత్రికను మడతేస్తూ రాజారావు గట్టిగా, ఆకలి దంచేస్తోంది, అన్నం పెడతావా? బెడ్రూమ్లో నుండి అరిచాడు. టీవీ చూస్తున్న అతని భార్య సబిత భర్త కేక విని సోఫాలో నుండి లేచి, ఆ ఇదిగో వడ్డించేస్తున్నా, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేయండి చెప్పింది. పిల్లలిద్దరూ వాళ్ళ రూమ్స్లో కూర్చుని సీరియస్గా చదువుకుంటూ ఉండటం రాజారావు గమనించి, ఎవర్రా పిల్లలు, అన్నం తిందాం రండి పిలిచాడు. వాళ్ళు వద్దు అంటూ తలలాడించారు. ఎందుకని అడిగే లోపలే సబిత వచ్చి, వాళ్ళకింకా ఆకళ్ళు లేవుట, ముందు మీరు తినేయండి రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్నం వడ్డించింది. రాజారావు భోజనానికి ఉపక్రమించి టేబుల్ మీద ఉన్న పదార్థాలను గమనించి నిరాశగా భార్య ముఖం కేసి చూస్తూ, ఏంటి ఈ పూట కూర ఏమి చేయలేదా అడిగాడు. ఓహో, పొద్దున్నదే పప్పు బోలెడంత మిగిలిపోయింది. ఇక గోంగూర పచ్చడి, దోసకాయ ఎలాగూ ఉన్నాయి, ఇంకెందుకు లేని కూర చేయలేదు అంది. ఆమె జవాబుకు చర్రున కోపం వచ్చింది రాజారావుకి. ఎన్నిసార్లు చెప్పినా ఇట్లానే చేస్తావేం సబిత, ఏదో ఒక కూర చేయలేకపోయావా? పొద్దున్న వండిందే ఎంత పప్పు మిగిలిపోయిందో చూడండి. ఇప్పుడు మళ్ళీ మరొక ఐటెం కూర చేస్తే మళ్ళీ ఆ కూర ఈ పప్పు రెండు రేపటిదాకా ఉండిపోతాయి అంది. ఉంటే ఉంటాయి, మిగిలిపోతాయి కదా అని నేను ఈ పచ్చళ్ళు వేసుకుని తినలేను, నీకు తెలియదు నా సంగతి? ముఖం చిట్లిస్తూ చిరాకుగా పచ్చడన్నం తినసాగాడు. చూస్తున్న సబితకు చాలా బాధ కలిగింది. భర్తకు తృప్తిగా అన్నం పెట్టలేకపోయానే అని దుఃఖం కలిగింది. కానీ అంతలోనే గత 10 రోజులుగా జరుగుతున్న విషయాలు గుర్తుకొచ్చాయి. ప్రతిరోజు చేసిన వంటకాలు చేసినట్లు మిగిలిపోవటమే. ప్రొద్దున్నవి రాత్రి, రాత్రివి మర్నాడు, ఒక్కోసారి మూడో నాడు కూడా ఇలాగే మిగిలిపోతూ అటు పిల్లలకి పెట్టలేక, ఇటు భర్తకి వడ్డించలేక, తను తినలేక, అలాగని వాటిని పారేయలేక నానా అవస్థగా ఉంది. బలవంతంగా పచ్చడి మెతుకులు తింటున్న భర్తను జాలిగా చూసి, పోనీ 2 బంగాళదుంపలు కోసి వేయించమంటారా, తొందరగా అయిపోతుంది అడిగింది. ఆ మాటకు మరింత మండుకొచ్చింది రాజారావుకి. నన్ను ఇక్కడ అన్నాన్ని కూర్చోబెట్టి ఆ మాట చెప్పకపోతే ముందే అదేదో తగలబడి చావచ్చు కదా విసురుగా అన్నాడు. అది కాదండి, రోజు కూర పప్పు ఇంతంత మిగిలిపోతున్నాయి, వేస్ట్ చేయటం ఎందుకు అని అడిగి చేద్దాంలే అని ఊరుకున్నాను అంది. దాంతో రాజారావు మరింత కోపంగా వ్యంగ్యంగా అన్నాడు. అవునవును, ఎక్కడా లేని వేస్టు పొదుపు మేనేజ్మెంట్ నా తిండి దగ్గరే వస్తుంది. చిచ్చి, ఇంత కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, కూరలు పప్పులు నూనెలు నెల నెల కొని ఆ సంచులన్నీ నేనే మోసుకొచ్చి తెచ్చి ఇంట్లో పడేస్తున్నాను. అయినా ఆకలేసినప్పుడు కడుపుకింత తృప్తిగా తినే యోగ్యత మాత్రం లేదు. గట్టిగా అరిచి అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. అయ్యయ్యో, అది కాదండి, ఈ పిల్లలు ఒకరోజు తింటారు, ఒకరోజు తినరు. ఏ రోజు తింటారో ఏ రోజు తినరో తెలియదు. సాయంత్రం నుంచి ఎన్నిసార్లు అడిగినా ఆకళ్ళు లేవంటున్నారు కదా అని వేరే ఏమి వండలేదండి. సంజయ్ ఇస్తున్నట్లు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇందాక వేస్ట్ చేయటం ఇష్టం లేదని వండలేదన్నావు, ఇప్పుడేమో పిల్లలు తినట్లేదని వండటం లేదంటున్నావు. అన్నీ నీ ఇష్టమే, ఎట్లా కావాలంటే అట్లా చెప్తావు. కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకుని బయటికి వెళ్ళబోయాడు. ఆమె అతన్ని అనుసరించింది. అయ్యో ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఏదో చెప్పబోయినా, ఇంకేమి చెప్పకు, తినేదానికి రాత ఉండాలి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. సబితకు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా రోదిస్తూ నిస్సహాయంగా సోఫాలో కూలబడింది. రాజారావు గబగబా నడుస్తూ వెళ్ళి సెంటర్కి చేరాడు. ఇటువైపు వెళ్దామా అని ఆలోచిస్తూ అసహనంగా కోపంగా పక్కకు తిరిగేసరికి వేగంగా దూసుకొచ్చిన స్కూటర్ ఢీకొనబోయి ఆఖరి క్షణంలో కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. స్కూటర్ నడుపుతున్న చంద్రశేఖర్ అకస్మాత్తుగా అడ్డం వచ్చిన వ్యక్తిని తిట్టబోయి రాజారావును చూసి, అరే రాజా, నువ్వా? ఏమిట్రా ఇలా ఎక్కడ తిరుగుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ శేఖర్ను చూసిన రాజారావు ఎదురుగా కనిపించే హోటల్ని చూసి, పదరా హోటల్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు. హోటల్లోనా? ఏం సబిత పుట్టింటికి వెళ్ళిందా ఏంటి అడిగాడు శేఖర్. ఇక్కడే ఉంది.
ఇంకేం చెప్పాలో తోచక ఆగిపోయాడు. మరి అంటూ రాజారావును పరిశీలనగా చూసి, ఏంట్రా ఇంట్లో అలిగావా నవ్వుతూ ప్రశ్నించాడు. రాజారావు కోపంగా జరిగిందంతా చెప్పాడు. అన్నీ విన్నాక శేఖర్ నవ్వేస్తూ, అదే ఆ సంగతి, సరే పద పద ఇంటికి వెళ్దాం ముందు, అవతల సవిత ఏం కంగారు పడుతుందో అంటూ రాజారావును స్కూటర్ వెనక కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర ఆగిన స్కూటర్ శబ్దం విని రాజారావు పిల్లలిద్దరూ బయటకొచ్చి శేఖర్ను చూడగానే, హాయ్ శేఖర్ అంకుల్ అంటూ ఆనందంతో అరిచారు. సబిత ఆశ్చర్యంగా బయటకొచ్చి, రండి రండి అన్నయ్య గారు అంటూ ఆహ్వానించింది. శేఖర్ లోపలికొచ్చి, ఏమ్మా సబిత, ఎలా ఉన్నావు? ఇవాళ వంటేం చేశావు? ఆకలి అదిరిపోతోంది, అన్నం పెట్టు అంటూ సరాసరి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. పిల్లలిద్దరూ అతన్ని చూసిన ఆనందంలో వాళ్ళు భోజనాన్ని కూర్చున్నారు. సబిత అందరికీ వడ్డించబోతూ ఉంటే శేఖర్ ఒక కంచం తీసి పక్కన పెట్టి, మీ ఆయనకు మాత్రం వడ్డించకమ్మా అన్నాడు. సబిత విస్తుపోతూ చూస్తే గట్టిగా నవ్వి, దాని వెనక ఒక చిదంబర రహస్యం ఉందమ్మా అంటూ రాజారావుతో, రేయ్ ఈ పూట నువ్వు భోజనం చేయటం లేదు అన్నాడు. నువ్వు తినమని బలవంతం చేసినా నేను తినలేరా రాజారావు కోపంగా ఉక్రోషంగా అన్నాడు. అబ్బో, మీ నాన్నకు ఉడికి ఎక్కువే శేఖర్ పిల్లలతో చెప్పి నవ్వుతూ, వండర్ఫుల్, గోంగూర పచ్చడి చూస్తూ ఉంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, ఆహా దోసకాయ భలే కాంబినేషన్ అంటూ జోకులేస్తూ పిల్లలకి తానే వడ్డిస్తూ భోజనం చేశాడు. అంకుల్ని చూసిన హుషారులో పిల్లలిద్దరూ శుభ్రంగా అన్నం తినేశారు. శేఖర్ భోజనం చేశాక రాజారావుకి స్కూటర్ తాళాలిచ్చి, రేయ్ స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉండు, ఒక్కపొడి పలుకు వేసుకొని నేను ఈలోగా వచ్చేస్తా అంటూ రాజారావును బయటికి పంపేసి, ఏమ్మా ఈ పూటతో నీ ప్రాబ్లం తీరిపోయిందా? వెరీ గుడ్, గిన్నెలో అన్నం ఉంది, హాయిగా భోజనం చెయ్యి, వాడి గురించి వెయిట్ చేయకు, మరొక గంటలో వాడిని మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను, నువ్వేం వర్రీ కాకు సరేనా అంటూ చెప్పి బయటికి వెళ్ళి ఆపాటికే స్కూటర్ స్టార్ట్ చేసి నిలబడ్డ రాజారావును చూసి, పదరా అంటూ స్కూటర్ వెనక కూర్చున్నాడు. రాజారావు స్కూటర్ని ముందుకు పోనిస్తూ, ఎక్కడికి రా ఇప్పుడు అయోమయంగా అడిగాడు. మా ఇంటికి రా శేఖర్ సీరియస్గా చెప్పాడు. మీ ఇంటికా? ఇప్పుడా? ఎందుకు విస్తుపోతూ రాజారావు స్కూటర్ ఆపాడు. పదరా ఫూల్, ఎందుకని అడుగుతావేంటి? ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయకపోతే మీ ఇంట్లో జరిగిన హాట్ సీన్ రేపు మా ఇంట్లో కూడా జరుగుతుంది అన్నాడు. అంటే ఇంకా అర్థం కాలేదా నీకు? నేను తినని నా వాట అన్నం పప్పు మిగిలిపోయి వాటి ఖరీదు ధరలు గుర్తుకొచ్చి మా ఆవిడ పారయ్యలేక దాచిపెట్టి రేపు వాటిని నాకు వడ్డిస్తుంది. దాంతో నాకు కోపం వచ్చి ఆవేశాలు కోపాలు వస్తాయి. అవి తగ్గేదాకా అలక తీరేదాకా రోడ్డు మీద చక్కర్లు శరమామూలే అన్నాడు. అంటే అంటే నువ్వు మీ ఇంట్లో నుంచి కోపంగా బయటపడి రాజారావు మాట పూర్తి చేయకముందే, అవునరా ఫూల్, అసలు ఓ గంట ముందు నువ్వు కనిపించి ఉంటే నేనే వీర లెవెల్లో కోపంగా మా ఇంట్లో జరిగింది చెప్పేవాణ్ణి అన్నాడు శేఖర్. ఊర్ని ఇంతకీ ఏం జరిగిందిరా రాజారావు ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడేం చెప్పగలను, వీడంతా చల్లారిపోయాక అంటూ శేఖర్ గట్టిగా నవ్వుతూ, పొద్దున్న మిగిలిందేదో వంకాయ కూరట, చల్లగా ఉంది వడ్డిస్తే, చర్రన కోపం వచ్చి నానా తిట్లు తిట్టి నేను ఆవేశపడి మా ఆవిడకి బీపీ తెప్పించి ఆఖరికి తీరిగ్గా ఇంట్లో నుంచి బయటపడి స్కూటర్ మీద తిరుగుతూ ఉంటే నువ్వు నా స్కూటర్కి అడ్డం పడ్డావు చెప్పాడు. అయితే గొడవలు ఘర్షణలు మీ ఇంట్లో కూడానా? ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇవందరి ఇళ్లలోనూ ఉండేవే. పిల్లలున్న ఇంట్లో ముఖ్యంగా ఈ దశ ఒకటి నడుస్తూ ఉంటుంది. మనం కష్టపడి ఫ్యాక్టరీలో పనిచేస్తూ డబ్బు సంపాదిస్తున్నాము, తినే తిండి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండాలనుకుంటాము. అయితే మొగుళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, కనీసం కాస్త చేయగలిగినంత ఆదా చేద్దామన్న ఆలోచన మన ఇళ్లాళ్ళదిరా. పాపం వాళ్ళ తాపత్రయం మనకు అర్థం కాక ఆవేశంలో అరిచేస్తాము, కోపంతో రెచ్చిపోతాము. అయితే ఇవన్నీ తర్వాతనైనా కూల్గా ఆలోచించి అర్థం చేసుకుని సంసారం అనే రథాన్ని మనమే కదరా నడపాల్సింది, ఏమంటావు? చిరునవ్వుతో చెప్తున్న శేఖర్ను చూసి రాజారావు పక్కన నవ్వేసి, ఆకలి అదరగొట్టేస్తోందిరా, వెంటనే మీ ఇంటికి వెళ్ళి పొరుగింటి చల్లకూర పీకల దాకా తినాలనుందంటాను సరదాగా చెప్పాడు. వెరీ గుడ్, చేలో అయితే రాజారావు భుజం మీద శేఖర్ స్నేహంగా చేర్చాడు.
రాజారావు స్కూటర్ని నేరుగా తెచ్చి శేఖర్ ఇంటి ముందు ఆపాడు. ఇంట్లోంచి శేఖర్ పిల్లలు దూసుకొచ్చి తండ్రిని రాజారావుని మార్చి మార్చి చూస్తూ నవ్వుతూ, మమ్మీ, రాజంకులు వచ్చారు మమ్మీ, గట్టిగా సంబరంగా అరిచారు. వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేసి రాజారావు లోనికి వెళ్ళాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.